శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. వింటే భారతమే వినాలి, పుడితే నేను చెప్తున్నటువంటి రాసులలోనే పుట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రాసులకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది కూడా ఆ భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. కష్టం లేని జీవితం పొందుతూ ఉంటారు కొంతమంది. అసలు కష్టం అంటే తెలియదు. లైఫ్ అసలు ఆ కుటుంబంలో జన్మించడం, ఎంతో అనుగ్రహ సిద్ధి పొందడం గొప్పగా ఉంటుందండి. ఇలా కష్టం అనేది పుట్టినప్పటి నుండి కష్టం తెలియకుండానే వారి జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను కొన్ని 4 రాసులు చెప్తున్నానండి. ఈ 4 రాసులలో పుట్టినటువంటి వారు లేని వాళ్ళు ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, కోటీశ్వరులు ఉండవచ్చు. వీళ్ళు ఇలా కావడానికి కారణం ఏంటనేది కూడా నేను చెప్తాను. వృషభ రాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి యోగ సిద్ధి గలవారు. వీరికి అనతి కాలంలోనే మంచి అదృష్టవంతులుగా వచ్చే అవకాశంతో పాటు సుదీర్ఘమైనటువంటి జీవితకాలం, మంచి లైఫ్ స్టైల్ అనేది కూడా వీరికి ఎక్కువగా కలుగుతుందండి. అసలు లోటు లేని జీవితం, అసలు దేనికి వాళ్ళు ఇబ్బంది పడరు. మీరు అనుకోవచ్చు, నేను ఏం చెప్పాను, దీనిలో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లో క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అలా కావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగానండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక నాగరాజు అనే పేరు పెట్టుకున్నారు ఎవరైనా. ఈ నాగరాజు అనే పేరు మనకు తెలుసు కదా, నాను నేను అంటే మామూలుగా వృషభ రాశి అని చూసుకుంటారు కొన్ని అక్షరాలను బట్టి. నాగరాజు అనే పేరు మనం చూసినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి. ఆ వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. నాగరాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా కొన్ని వందలలో వేలలో ఉండవచ్చు. ఒక నాగరాజు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక నాగరాజు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, ఒక నాగరాజు వ్యవసాయం చేసుకునేటువంటి కూలీ అయి ఉంటారు, ఒక నాగరాజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని ఉంటారు, ఒక నాగరాజు డాక్టర్ అయి ఉంటారు, ఒక నాగరాజు రౌడీ షీటర్ అయి ఉంటారు. ఉదాహరణకి ఇంతమంది నాగరాజులు ఉన్నారు. మరి అందరూ నాగరాజులు ఒకేలా ఎందుకు లేరు? ఒకటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకటి మిడిల్ అంటే చదువు రాని వాళ్ళు ఉన్నారు, బొత్తిగా చదువు రాని వాళ్ళు ఉన్నారు, అసలు ఏమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం? మీరు పేరు బలం అంటున్నారు కదా, మరి పేరు బలం వల్లనే వాళ్ళకి ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళకి ఒకటేనండి, వాళ్ళు పుట్టినటువంటి పుట్టుక, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ పేరు మనం డిగ్రీస్లో క్యాలిక్యులేషన్ చేయాలి. కొంతమందికి నాగరాజు అనే పేరు పెట్టుకున్న వారు పుట్టుక నంబరు కరెక్ట్గా ఉండి 360 degrees కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరు మ్యాచ్ అయింది అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, బిజినెస్లో కోర్టు సంపాదిస్తారు. మధ్యస్థంగా అంటే మనకు డిగ్రీస్ కూడా మనకు 90 degrees కంటే తక్కువ ఉందనుకోండి, ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎవరు ఏం పెడితే తిందాము అన్న ఫీలింగ్లో ఉంటారు. నాగరాజు అనే పేరు పెట్టుకున్నవారు ఎవరు ఏమన్నా పెడితే తిందాము అనే ఆలోచనలోనే ఉంటారు. సంపాదన సంపాదించరు, సోమరిగా తయారవుతారు, రకరకాల సమస్యలతో బాధపడుతుంటారండి. ఇది నాగరాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు. ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అంటే 90 degrees కనుక తక్కువగా వీరి పేరు ప్రోగ్రామింగ్ అయితే వాళ్ళ ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే ఒక మంచి పొజిషన్లో 360 degrees, 270 degrees నుండి 360 degrees కనుక నాగరాజు అనే వ్యక్తి పేరు పెట్టుకున్నారనుకోండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయింది అనుకోండి, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఒక పెద్ద వ్యాపారవేత్తలై ఉంటారు, కోట్లు సంపాదిస్తారు, వాళ్ళ కిందనే కొన్ని 100 మంది పనిచేసేంత శక్తి వాళ్ళకు ఉంటుంది. నిజమండి. అంటే డిఫరెంట్గా ఒక పేరు మారుస్తేనే అంత అదృష్టం వస్తుందంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేయాలి మనం. అప్పుడు మీకు తెలుస్తుందండి, మూమెంట్ అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈ రాశులలో పుట్టినటువంటి వారు చాలా మంది మీరు చెప్పింది అబద్ధము, అది జరగదు అని అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా జరిగే విధంగా ప్రయత్నం చేయాలి.
దానికి లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు, ఎందుకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి, ఎప్పుడు కష్టపడమేనా, సంపాదించి పక్కన వేసింది లేదు, ఒక ఇల్లు కట్టుకుంది లేదు, ఒక వ్యాపారం చేసింది లేదు, రుణ బాధల్లోనే ఉన్నాము, ఇప్పటికీ అదే పరిస్థితులు నెలకొన్నాయి అని చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా మంది. అలాంటి వారికి నేను సవాల్ విసురుతున్నా. ఖచ్చితంగా నేను ఇన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాలలో నేను నేర్చుకున్నది, ఎవరు నా దగ్గరికి కరెక్షన్ నిమిత్తం వచ్చినటువంటి వారు ఎవరైనా కూడా బాగుపడిపోవాల్సిందే, బాగుపడాల్సిందే, అంతకు మించి ఉండదండి. కొంతమంది మనం కరెక్ట్గా కోర్సు రాయక సమస్యలు వస్తే రావచ్చు, కానీ నేను చెప్పిన కోర్సు కరెక్ట్గా రాసి నేను చెప్పినటువంటి రెమెడీస్ను పాటించినటువంటి వారు చేయాలండి. రెమెడీస్ పాటించాలి, ఇటు కోర్సు కరెక్ట్గా రాయాలి. అలా చేసిన వారికే మంచి ప్రయోజనం ఉంటుందండి, మిగతా వారికి ఉండదు. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవండి, సంప్రదించండి. ఫోన్ లైన్లోనే మీకు అన్ని విధాలుగా చెప్తాను. నేను చూసేటువంటి అన్ని పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే అధైర్యపడకండి. అధైర్యపడి ఇప్పటికే అయిపోయింది, ఇక నా జీవితం కంప్లీట్ అయిపోయిందని చాలా మంది నాకు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటాను సార్ అంటున్నారు. ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం ఎందుకు? ప్రతి చిన్న విషయానికి, ప్రతి మనస్పర్ధలకు సూసైడ్ చేసుకున్నంటే ఈ భూగోళం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక చీమ అందంట పరమశివునితో, నేను ఎవరినైతే కుడతానో నాకు వాళ్ళు మరణించాలని చెప్పి చీమ వరం కోరిందట. పరమశివుణ్ణే వరం కోరిందట చీమ. బాగానే ఉన్నావు నువ్వు చీమే, నువ్వు కుడితే చనిపోతారంటే అసలు ఈ భూప్రపంచంలో మనిషి అనేవాడే ఉండడు అని చెప్పి, నొప్పిని కలిగిస్తావు కానీ నువ్వు కుడితే చనిపోయేంత సినిమా లేదని చెప్పేసి పరమశివుడు ఆజ్ఞాపించాడు. నువ్వు ఎంత చిన్న చీమైనా అంత పెద్ద మనిషికి నొప్పిని కలిగిస్తావు కానీ వాళ్ళు చనిపోరు, నీకు అంత శక్తి లేదు అని చెప్పేశాడంట పరమశివుడు. ఏముందండి, చీమలు మనిషి జీవితంలో చీమ కుట్టకుంటే ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. నాకు కుట్టింది, మీకు కుట్టింది, అందరూ కుట్టింది. చీమలు కుట్టావా? కుడతాయి, కంపల్సరీ కుడతాయి. ఉన్నారా ఎవరైనా చీమలు కుట్టనుకుంటా ఉండేవారు? ఒకవేళ పరమశివుడు కనుక ఆ వరం ఇస్తే ఈరోజు భూగోళం మొత్తం ఖాళీ అయిపోయేది. నేను చెప్పేది అక్షరాల నిజం. కాబట్టి నేను చెప్పేది అర్హత అనేది ఎవరికి ఉంటుందో అర్హతను భగవంతుడే కల్పిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక అర్హత ఇస్తాడు. ఆ అర్హతను మనంతటా మనం తెచ్చుకోవాలి. అర్హత కల్పించినప్పుడు దాన్ని మంచిగా చక్కగా ఫాలో అవ్వాలి. అలాగే ఆ భగవంతుడు ఈ 4 రాశులకు అర్హత ప్రకటించాడు. వృషభ రాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టినటువంటి వారికి ఒక అర్హత అనేది భగవంతుడు కల్పించాడు. నువ్వు జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి సమాజాన్ని తీర్చిదిద్దు, సమాజంలో మంచి చెడ్డలను చక్కబెట్టు, బాగా సంపాదించు, 10 మందికి సహాయం చేయి, 10 మందిని ఉపాధి కల్పించు, ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించు అని చెప్పేసి వీళ్ళకి ఆ భగవంతుడు జన్మనిచ్చాడు. వృషభ, మేష, సింహ, తుల వీరు ఉండడం వల్లనే ఈ సమాజం అన్నది కూడా మంచిని పెంపొందించి చెడును అనగదొక్కబడుతుంది ఈ రాశుల ద్వారా. అందుకే నేను చెప్పేది ఒకటేనండి, మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏదో ఒక పేరు పెడతారు వాళ్ళు. ఒకవేళ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి వాళ్ళు మీ యొక్క అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరంతోనే పేరు పెట్టినా కానీ దాంట్లో డిగ్రీస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ డిగ్రీస్ని కనుక మనం క్యాలిక్యులేషన్ చేసి మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల లోపు కనుక వాళ్ళ పేరును ఉంచగలిగితే ఇక వాళ్ళకు తిరుగుండదండి. అది చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ, వ్యాపార పరంగా కానివ్వండి, విదేశీ ప్రయాణాలే కానివ్వండి, ఎక్కడైనా కూడా
ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదండి. అది మాత్రం నేను మీకు హామీ ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి వింటే భారతమే వినాలి, పుడితే ఈ రాసులలోనే పుట్టాలి. ఇది ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.